నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీటు లేదా ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే, గత 15 రోజులుగా ఈ ఎస్కాట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం కోసం అధిష్టానం ఆదేశాలతో, భరత్ గారి చొరవతో నేను పలుమార్లు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కలిసిన తర్వాత మాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి కేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సముచిత స్థానం కల్పించడమే కాకుండా రేపు రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఈ వైసీపీ ప్రభుత్వం మేము విడిపోయి మళ్ళా పార్టీకి నష్టం చేస్తే తద్వారా రాష్ట్రానికి నష్టం జరిగితే తర్వాత బాధపడవలసి వస్తుంది. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మీకు తెలుసు, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత చాలా బాధపడుతున్నారు. అన్ని రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడి 30-40 ఏళ్ళు వెనక్కి 5 సంవత్సరాలు గడుస్తున్నా సరే 3 రాజధానుల పేరు చెప్పి కాలయాపన చేశారు తప్పితే ఒక్క ఇటు కూడా పట్టకుండా ఎక్కడ రాజధాని లేని ప్రపంచంలో రాజధాని లేని నగరం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఉద్యోగుల్ని, యువకుల్ని, మహిళల్ని, రైతుల్ని అందరినీ అన్ని రకాలుగా మోసం చేసి అబద్ధాలు చెప్పి అసలు అమలు చేయడానికి ఆద్యం కానటువంటి హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత పూర్తిగా మర్చిపోయింది. ఇంకా కూడా అబద్ధాలు చెప్తూ మరలా కొత్త అబద్ధాలు చెప్తూ జనాలను మోసం చేయడానికి సిద్ధపడుతుంది. వీటన్నిటిని అరకట్టాలంటే మేము ఖచ్చితంగా పార్టీ వైపు నిలబడి నా సొంత ప్రయోజనాల కంటే లేదా మిగిలినట్ల కంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రయోజనాలు, నాతో పాటు నడిచిన కేడర్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీభరత్ గారికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కోల లలిత్ కుమార్ గారి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా అహర్నిశలు కష్టపడి ఈ ప్రాంతంలో తెలుగుదేశం జెండా ఎగరేయడానికి నాతో పాటు మా కేడర్ అంతా కూడా సంసిద్ధమై ఉన్నాం. దీని అంతటికీ కూడా మా ఎన్నిక ఎలా చేస్తామో అలాగే వాళ్ళ ఎన్నికలను కూడా అంత పర్సనల్గా తీసుకొని ఖచ్చితంగా ఈ ఎస్కాట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం 2 మెజారిటీ కల్పించి ఖచ్చితంగా వాళ్ళ గెలుపుకి మా సాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఎస్కాట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులు, ముఖ్యంగా యువకులు మా తెలుగుదేశంలో చిన్న అరమరిక ఎస్కాట్లో ఉందో దాన్ని మా సోదరులైన గోపకృష్ణ గారిని నన్ను కూర్చోబెట్టి ఇరువురికి భవిష్యత్తు రోజుల్లో ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కలుపుకొని పార్టీ బలోపేతానికి ఇరువురికి గౌరవాలు ఇచ్చే దిశగా అందరం కలిపి ముందుకు నడిపిద్దామని మరి మా భరత్ బాబు గారు కూర్చోబెట్టి సమన్వయం చేసి మరి ఈనాడు శాంతియుతంగా మరి మేమంతా ఒక కుటుంబం, తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఆ దశగా ఎన్నికల్లో మే 11 జరిగే ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో అందరం ఒక కుటుంబంలో ముందుకు నడుస్తూ సోదరుడు గోపకృష్ణ గారు పెద్ద మనసుతో పార్టీయే నా కుటుంబం, పార్టీ నిర్ణయమే నా నిర్ణయం అని పెద్ద మనసుతో ఇవాళ ఆదరించి గౌరవించి ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్న మా ఇద్దరిని ముందుకు నడిపించడం కోసం ఇవాళ ఈ సమావేశాన్ని ఇక్కడ భరతబాబు గారి సహకారంతో పెట్టుకున్నాం. అదేవిధంగా మా సోదరుడు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వారి సహకారం, సుధారాణి గారి సహకారంతో మా ఇద్దరు అభ్యర్థుల విజయానికి మమ్మల్ని నడిపిస్తూ వారి నడుస్తామని మాట ఇవ్వడం, అదే దశగా నేను కూడా నా కుటుంబ సభ్యుడు, సోదరుడు భవిష్యత్తు రోజుల్లో చంద్రబాబు గారి సహకారంతో వారికి సముచితమైన గౌరవాన్ని నా బాధ్యత ఆ దశగా కూడా వారిని నేను ముందుకు నడిపిస్తానని మరొక్కసారి మా సోదరుని నేను కోరేది ఒకటే, ఈ 4 రోజుల ఎన్నిక సమయం కనుక సోదరులు కృష్ణ గారు, సుధారాణి గారు, భరతబాబు గారి సహకారంతో రేపటి నుంచే ఎన్నికల ప్రచారంలో ముగ్గురమే కలిపి మధ్యలో భరత గారు వస్తారు. గ్రామం ఇంటింటికి వెళ్ళి అభ్యర్థుల ఓట్లకి విజయానికి కృషి చేస్తామని, ఒక మాట మీద ఉండి ముందుకు వెళ్తామని మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి కృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ
అందరికీ నమస్కరిస్తూ సోదరుడు ప్రత్యేకంగా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఎస్కోట నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు అండ్ ఎమ్మెల్యే అభ్యర్థి కోల కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గంప కృష్ణ గారు, సుధారాణి గారితో మేము మా పార్టీ సమావేశం పెట్టుకోవడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, గత 10 రోజులుగా జరిగిన పరిణామాలు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం ఇరు వర్గాలు ప్రయత్నించారు, కానీ ఆఖరికి పార్టీ ఒకరికే నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి లలిత్ కుమార్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సమయంలో కృష్ణ గంప గారు కొంత బాధపడి కొన్ని రోజులు ఆ బాధ కూడా వ్యక్తం చేశారు. అయితే పార్టీ ఆయన అడిగింది, రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, ఇవాళ అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేశారు, టికెట్ కోసం ఆశపడినప్పుడు తప్పకుండా రానప్పుడు బాధలు అయితే ఉంటాయి, కానీ ఎంతమ్మ గెలుపు, గంపకృష్ణ గారి గెలుపు చాలా అవసరం. అండ్ కూటమిని గెలిపించుకోకపోతే రాష్ట్రం ఒక అంధకారం లోపలికి వెళ్తుందనే భావన అందరిలో ఉంది. అయితే గంపకృష్ణ గారు ఆయనతో ఉన్న నాయకులు వర్గం కూడా వాళ్ళు అడిగింది ఏంటి అంటే, మేము వ్యక్తిగతంగా ఏమీ ఆశించట్లేదు, కానీ భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి మాకు కూడా ఒక సముచిత స్థానం ఉండాలని కోరుకున్నారు. లలితమ్మ కూడా ఇవాళ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు కుటుంబంలో అనేది కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటికి మనం ఏంటి అవసరమైతే ఒక మెట్టు దిగి ఇద్దరు కలిసి పని చేస్తే పార్టీకి చాలా మంచిదని ఆవిడ కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. సో ఇద్దరికి థ్యాంక్ యూ ఇక్కడ చెప్పాలి. లలిత్ కుమార్ గారు, కృష్ణ గారు ఇద్దరు పార్టీ మంచి కోసం, ఈ రాష్ట్రం మంచి కోసం ఇద్దరు కలిసి వచ్చి, అండ్ ఇద్దరికి ఒక నమ్మకం కూడా పార్టీ కూడా సృష్టించింది. దట్ భవిష్యత్తులో పరిపాలన ఎట్లా ఉండబోతుంది, ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా ఎట్లాంటి మనం బాధ్యతలు ఇవ్వబోతున్నాం, ఎట్లాంటి స్థానం ఇవ్వబోతున్నాం అనేది ఇద్దరికి నమ్మకం సృష్టించిన తర్వాతే మనం ఇట్లా కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇవాళ వైసీపీ వర్గం చెందిన నాయకులు కొన్ని రోజులు ఆనందపడి ఉండొచ్చు, దట్ తెలుగుదేశంలో ఈ గొడవ ఉండడం వల్ల మేము గెలిచిపోతామని. కానీ ఇందాక మా నాయకులు కూడా మాట్లాడుతూ చెప్పారు, ఇది ఒక కుటుంబం, అప్పుడప్పుడు అట్లాంటి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, కానీ బయట ఒక శత్రువు లేకపోతే ఒక దుర్మార్గుడు వచ్చినప్పుడు మేము అందరం కలిసిపోతాం. ఇవాళ మాకు అది ప్రయారిటీ కాబట్టి మా నాయకులు, కార్యకర్తలు కూడా అందరినీ ఇవాళ ఉత్తేజపడడం జరిగింది. అండ్ ఒకటి అరా బాధపడిన వాళ్ళని కూడా మనం సంజాయిషి చెప్పుకుని వాళ్ళని కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ని చాలా సీరియస్గా చేసి ప్రతి గ్రామంలో మెజారిటీ వచ్చేటట్టు పనిచేయాలని అందరిని కోరడం జరిగింది. కోఆర్డినేషన్ కోసం కూడా లలితమ్మ, సుధారాణి గారు, గంపకృష్ణ గారు అందరి నాయకులకి మన పార్టీ వ్యవస్థ ఎట్లయితే పనిచేస్తుందో ఒక అభ్యర్థి లేకపోతే ఇన్ఛార్జు అండ్ ప్రతి మండల లెవెల్లో మండల పార్టీ ప్రెసిడెంట్ టీం అందరం కలిసికట్టుగా మేము ఇవాళ ఒక కార్యాచరణ వేసుకుని ముందుకెళ్ళబోతున్నాము. అండ్ మాకు నమ్మకం ఏంటి అంటే 2014లో 28,000 మెజారిటీతో గెలిచిన లలితమ్మ ఈసారి మా నాయకులైతే 50,000 మెజారిటీ అన్నారు, నేను ఇంకా కొంచెం తగ్గించి 40,000 మెజారిటీతో ఏమాత్రం డౌట్ లేకుండా గెలిపించుకోవాలని, ఆ 40,000 ఓట్ల మెజారిటీ ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి సమానంగా తీసుకుని రావాలని వాళ్ళందరినీ కోరడం జరిగింది. ఇవాళ లలితమ్మని, గంపకృష్ణ గారిని కూడా కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.